హాయ్ టు ఆల్. నేను నిన్న షార్ట్ వీడియో పెట్టా కదండి, అదేనండి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ముఖద్వారం. ఎక్కడంటే ఇది నసరాపేట టు చిలకలూరుపేట మధ్యలో అడ్ రోడ్డు ఉంటుందండి. అక్కడ ఆగితే కనుక ఇందాక చూపించిన ముఖద్వారం వస్తుంది. ఓన్ వెహికల్ ఉంటే కనుక అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే 14 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ లేదు, మనకి అక్కడ షేర్ ఆటోస్ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ షేర్ ఆటో కనుక ఎక్కామంటే కనుక మనం కొండ దగ్గరికి అయితే ఆపుతారు. ఇది కోటప్ప కొండ దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. నీకు లోపల ఇక్కడ 4 కార్నర్స్ పాయింట్ అయితే కనుక మధ్యలో స్వామివారిని అయితే కోటప్ప కొండది విగ్రహాన్ని అయితే అలా పెట్టారండి. ఇక్కడ వచ్చేసరికి లోపల ఎంట్రీ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి కోటప్ప కొండకు లోపల ఎంట్రీ. ఇక్కడ లోపల ఎంటర్ అవ్వంగానే శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక తలనీలాలు మొక్కులు ఏమైనా ఉంటే కూడా ఇక్కడైతే కనుక మనకి కనబడుతుంది కదండి, వే అయితే చూపిస్తుంది కదండి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అనేది ఆ కార్యక్రమాలన్నీ జరుపుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ మెట్ల ద్వారం ఉంది కదండి, ఇది పాతకాలం మెట్ల ద్వారి. ఘాట్ రోడ్ కూడా ఉంది. అంటే ఇంతకు ముందు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మెట్ల ద్వారా వెళ్ళేవారు అనమాట. మీ మెట్లు వచ్చేసరికి మనకి 700 మెట్లు పైనే ఉంటాయని అన్నారు. నాకు ఖచ్చితంగా తెలీదు. ఆ తర్వాత మీకు ఘాట్ రోడ్ అనేది నేను చెప్పా కదండి, ఘాట్ రోడ్ వైపు నుంచి అని చెప్పి ఇక్కడ నేనైతే ఘాట్ రోడ్ వే అనేది చూపిస్తున్నాను అనమాట. ఈ కొండకు వచ్చేసరికి 7 or 8 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్గా ఇన్ని కిలోమీటర్స్ అని తెలియదండి. వాళ్ళు చెప్పిన అక్కడ చుట్టుపక్కల కనుక్కుంటే చెప్పారనమాట 7 or 8 కిలోమీటర్లు ఉంటుందని చెప్పి. ఈ ఘాట్ రోడ్ మధ్యలో కూడా మనకేంటంటే అక్కడ ఒక ప్లే గ్రౌండ్ లాగా పిల్లలు ఆడుకోవటానికి ప్లస్ ఇంకొకసారి చూపిస్తానండి. ఘాట్ రోడ్ మధ్యలో మనకు అక్కడ కొన్ని ఉన్నాయి ప్లేసెస్ అనేది, కూర్చొని ఉద్యానవనంలాగా అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే కోటప్ప కొండకి ఎలా వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదో నేను చెప్తున్నాను అనమాట. శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం దగ్గర దర్శనం చేసుకొని ఆ తర్వాత మెట్ల ద్వారా ఓపికంటే మెట్ల ద్వారా వెళ్ళొచ్చండి. మెట్ల పూజ కూడా చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు. లేదనుకుంటే ఇలా వెహికల్ ఉంటే మనకి ఘాట్ రోడ్ వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా ఘాట్ రోడ్ నుంచి వెళ్ళంగానే మనకి చాలా పెద్ద ప్లేస్ అనేది కనబడుతుంది. చాలా పెద్ద ఆలయం అనమాట. మీకు చూసినట్టుగా స్టార్టింగ్లోనే ఇలా వినాయక విగ్రహం అయితే కనబడింది అనమాట. ఈ ఆర్చి లోపలికి దాటంగానే చూస్తున్నారు కదండి, చాలా పెద్ద ఆలయం అనమాట. చాలామంది పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు ఆ మెట్లు అవన్నీ మనకి ఇక్కడ ఘాట్ రోడ్లో లోపలికి ఎంటర్ అవ్వగానే దక్షిణామూర్తి విగ్రహం అయితే కనబడుతుందండి. దక్షిణామూర్తి విగ్రహాన్ని మనము ప్రతిరోజు కళ్ళు తెరుచుకొని ఆయన విగ్రహాన్ని ఒక 5 నిమిషాలు చూసినా కూడా ఎంతో పుణ్యఫలం అనమాట. దక్షిణామూర్తి అనేది ఒక గొప్ప వరం అనమాట. ఆయన్ని కళ్ళతో అలా చూస్తూ ఉండిపోవటము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంత పెద్ద గుడి. ఆల్రెడీ ఈ కోటప్ప కొండ గురించి అందరికీ తెలిసిందే. ఇటువైపు నసరావుపేట, చిలకలూరుపేట, విజయవాడ ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే ఈ కోటప్ప కొండ గురించి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో ద్వారా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి మనకి గురుబలం పెంచడానికి, గురు అనుగ్రహం కోసం ఈ కోటప్ప కొండ అనేది తప్పకుండా వెళ్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే కనుక లిఫ్ట్ అయితే ఉందండి. మీకు అక్కడ పక్కన బ్యాక్ సైడ్కి కార్నర్లో లిఫ్ట్ అయితే ఉంటుంది. లిఫ్ట్ ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే శ్రీ 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 వేద దక్షిణామూర్తి స్వామివారి ఆలయం అనమాట. ఎప్పుడైనా దక్షిణామూర్తిని చూడాలంటే కళ్ళు మూసుకొని చూడకూడదండి, కళ్ళు తెరిచి ఆయన్ని దీర్ఘంగా ఒక 5 నిమిషాలు చూసినా చాలు, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆల్రెడీ తెలుసు కదండి, శివుడు అనగానే నంది అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఎంట్రన్స్ చూశారు కదండి, ఇక్కడ ఈ ఆలయం పక్కన మనం ఫస్ట్ చూడాల్సింది అందరూ కోటప్ప కొండ అనగానే ఫస్ట్ స్వామివారిని చూస్తారు. అది కాదండి, మనకు కోటప్ప కొండ అనగానే ఫస్ట్ అక్కడ వచ్చేసరికి ఆనందవల్లి అని చెప్పి ఆ అమ్మవారిని అయితే చూడాలి. ఆ అమ్మవారిది కూడా పక్కనే ఉంటుంది. గొల్లబామ అంటారు. ఆమె శివభక్తురాలు. కంపల్సరీ ప్రతిరోజు స్వామివారికి మజ్జిగ కుండ అనేది ఇచ్చేదనమాట. అంత శివభక్తురాలు. దీని చరిత్ర గురించి ఆల్రెడీ తెలుసు, ప్లస్ నేను కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అమ్మవారు వచ్చేసి కనుక మనకి ఇగోండి ఇక్కడ కింద ఉంటుంది అమ్మవారి ఆలయం అనేది. మీకు ఈ అమ్మవారి ఆలయం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ అమ్మవారిని చూశాక అప్పుడు మీరు
స్వామివారిని కోటప్పకొండ స్వామివారిని అయితే కనుక చూడాలన్నమాట. ఇలా చూస్తేనే మనం కోటప్పకొండకి సంపూర్ణంగా దర్శనం చేసుకున్న ఫలితం అయితే వస్తుందని చెప్పారు. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. ఈ ఈ అమ్మవారిని చూశాక ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి లోపల ఎంట్రన్స్‌లో మెట్లనమాట. ఈ మెట్లన్నీ ఎక్కాక ఇప్పుడు స్వామివారిని అయితే చూడాలి. లోపలికి ఫోటోలయితే తీయకూడదు కాబట్టి నేను అక్కడితో ఆపేశాను. ఆ తర్వాత ఇక్కడ కోటప్పకొండ చాలా పెద్ద గుడి కాబట్టి ఆ గుడి అయితే చూపిస్తున్నా. ఇక్కడ కోతులు ఉండటం అయితే చాలా సర్వసాధారణం అండి. కంపల్సరీ కోతులైతే ఉంటాయన్నమాట. ఇగోండి ఈ లోపల ఎంట్రన్స్ అనమాట స్వామివారిని చూడటానికి. చాలా చాలా 2 కళ్ళు సరిపోవు. అంత గురుబలం పెరగటానికి, గురు అనుగ్రహం కోసం మనం ఏదైనా సొల్యూషన్ కావాలనుకున్నా గూడా ఈ ఆలయం అనేది చాలా విశిష్టంగా ఉంటుంది. దక్షిణామూర్తి ఆలయం గూడా. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆలయం అయితే గనక ఇదొక్కటే ఉందండి. ఇక్కడైతే స్వామివారు దక్షిణామూర్తి రూపంలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారనమాట. స్వామివారు ఇక్కడైతే అమ్మవారైతే ఉండదు. ఇక్కడ అమ్మవారు ఉండదు కాబట్టి స్వామివారు బ్రహ్మచారి రూపంలో మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడైతే కళ్యాణాలైతే జరగవనమాట. అదే కాకుండా కాకులైతే తిరగవు. దాని గురించి అయితే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. చూస్తున్నారు కదండీ ఎంత పెద్ద ఆలయమో. చాలా చాలా పెద్ద ఆలయం అనమాట. స్వామివారి దర్శనం అయిపోయాక వెనక వైపు రావి చెట్టు దగ్గర నాగపడికలతోటి విగ్రహాలైతే ఉంటాయండి. అదే కాకుండా ఇక్కడైతే కనుక ఇంకా మనకి శివలింగాలతో కొన్ని ఇక్కడ లిఫ్ట్ అండి. మీకు లిఫ్ట్ అనేది చూపిస్తాను. కింద ఉందని చెప్పా కదండి. పై వరకు రావచ్చనమాట. పెద్దవాళ్ళు ఎక్కలేని వాళ్ళకి. రావి చెట్టు అని చెప్పా కదండి. ఇక్కడైతే కనుక ఇలా పూజలైతే చేస్తారనమాట. అదే కాకుండా మనకి పక్కన శివలింగాలైతే ఉంటాయి కొన్ని. మనం ప్రత్యేకంగా అన్నప్రాసనలు కానీ అభిషేకాలు కానీ చేయించుకోవాలంటే కూడా అది కూడా నేను మీకైతే చూపిస్తాను. మనకి అదే కాకుండా ఇక్కడ కార్నర్లో పొంగల్ కూడా చేసుకొని పెడతారు. అన్నపూర్ణ యాత్రికుల వసతి గృహాలు అవి కూడా ఉన్నాయి. మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. చెప్పా కదండి పొంగళ్ళు కూడా చేస్తారని చెప్పి. స్వామివారికి అంత విశేషంగా జరుగుతుందనమాట ఈ ఆలయం అయితే కనుక. చాలా చాలా పెద్ద ప్లేస్ అండి. అసలు చూస్తున్నారు కదండి ఎటువైపు చూసినా కూడా కొండ మీద స్వామివారు ఉండి కింద సిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని దర్శించి ఆ తర్వాత మెట్ల ద్వారా కానీ ఘాట్ రోడ్ వైపు నుంచి కానీ వచ్చాక నేను చెప్పినట్టు అక్కడున్న దక్షిణామూర్తి ఆలయము, ఆ తర్వాత ఆనందవల్లి ఆ అమ్మవారి ఆలయం దర్శించాక ఆ తర్వాత అండి కోటప్ప స్వామిని దర్శించేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి పుట్ట దగ్గరికి ఆ పైన ఇక్కడ మీకు లాస్ట్లో కనబడుతుంది కదండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దారి. ఈ పై వరకు అన్నది చాలామంది కొంతమందే వెళ్ళగలరు. చాలామంది ఓపిక అనుగ్రహం ఉన్నోళ్ళు ఆ పై వరకు వెళ్ళి బొచ్చుకోటయ్య స్వామివారిని అయితే దర్శించుకొని వస్తారనమాట. పై వరకు అన్నది కొంతమంది వరకే వెళ్తారు. బొచ్చుకోటయ్య స్వామివారి ఆలయం దగ్గరికి పిక్స్ కూడా యాడ్ చేశాను. ఇలా దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిదండి. సో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్.